అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేంద్ర నాగులపాటి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వికాస్ హాస్పిటల్స్, గుంటూరు. మీ కాళ్ళల్లో వాపు వస్తుందా? మీ కాళ్ళల్లో ఉబ్బిన నరాలు కనిపిస్తున్నాయా? మీ కాళ్ళల్లో నడుము చుట్టూ నల్లగా మారిందా? మరియు మానిన పుండ్లు మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయా? ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్టేషన్ పొందండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్లో గడిచిన 24 గంటల్లో దేశ గగనతలంలోకి ప్రవేశించిన ఒక శత్రు బాలిస్టిక్ క్షిపణి కువైట్ వాయువు రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకొని ధ్వంసం చేశాయని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి సౌద్ అల్ అత్వాన్ ఈ అడ్డగింపును ధృవీకరిస్తూ కువైట్ దేశంపై ఇరాన్ దురాక్రమణగా ఆయన పేర్కొనడానికి ప్రతిస్పందనగా కొనసాగుతున్న రక్షణ చర్యలలో ఇది ఒకటి భాగమని వర్ణించారు. జాతీయ భద్రతా స్థిరత్వాన్ని పరీక్షించేందుకు కువైట్ సాయుధ దళాలు వివిధ సైనిక భద్రతా సంస్థల సమన్వయంతో అత్యంత అప్రమత్తంగా ఉంటూ గరిష్ట సన్నద్ధితో తమ నిధులను నిర్వహిస్తూనే ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. సాయుధ దళాల సుప్రీం కమాండర్ మిషాల్ అల్ అహ్మద్ ఆల్ జాబెర్ ఆల్ సబా మరియు సబా ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా నాయకత్వంలో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ ఒక్క ప్రకటనలో తెలిపారు. సంభావ్య ముప్పులను ఎదుర్కొంటూనే కువైట్ తన రక్షణ స్థితిని బలోపేతం చేసుకుంటున్న తరుణంలో తీవ్రమవుతున్న ప్రాంతీయ ఉద్రిక్తల నడుమ ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన తెలిపారు. ఇప్పుడే అందిన తాజా వార్త. కువైట్ ప్రాంతీయ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా చేపట్టిన విస్తృత సైనిక భద్రతా పౌర రక్షణ కార్యకలాపాలను వివరిస్తూ కువైట్ కొత్త గణాంకాలను విడుదల చేసింది. అధికారిక సమాచారం ప్రకారం ఉద్రిక్తలు పెరిగినప్పటి నుండి అధికారులు 549 డ్రోన్లను మరియు 255 బాలిస్టిక్ క్షిపణులను పర్యవేక్షించి వాటిని ఎదుర్కొన్నారు. ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుండి దేశ హెచ్చరిక సైరన్లను 116 సార్లు మోగించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదించగా, అత్యవసర బృందాలు 484 ఫిర్యాదులను పరిష్కరించాయి. ప్రజారోగ్యం రంగంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ ప్రాంతాలలో 75 ప్రాథమిక మానసిక ఆరోగ్య క్లినిక్లను ఏర్పాటు చేయడంతో పాటు 151 కాల్స్ అందుకున్న ఒక మానసిక మద్దతు హాట్ లైన్ను కూడా ప్రారంభించినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా నివేదించబడిన 78 చెదురుమదురు మంటలతో పాటు డ్రోన్ సంఘటనల వల్ల సంభవించిన 36 ప్రత్యక్ష మంటలను పౌర రక్షణ బృందాలు నమోదు చేశాయి. అగ్నిమాపక విభాగాలు మొత్తం 940 అత్యవసర కాలి అవుట్లను స్పందించాయి. సంబంధిత బృందాలచే 42 ప్రదేశాలు భద్రపరచబడి అందులోకి తీసుకురాబడ్డాయని అధికారులు కూడా ధృవీకరించారు. ఇది ఇలా ఉండగా షేక్ సలేం ఆల్ ఆలీ రసాయన రక్షణ మరియు రేడియాలజికల్ పర్యవేక్షణలో కేంద్రంలో తమ పర్యవేక్షణ వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా నిరంతరం పనిచేస్తున్నాయని కువైట్ జాతీయ రక్షక దళం పేర్కొంది. ఈ దళం 35 డ్రోన్లను నిర్వహిస్తున్నట్లు మరియు వేగవంతమైన ప్రతిస్పందన టాస్క్ యూనిట్ల ద్వారా 27 ప్రదేశాలకు భద్రత కల్పిస్తున్నట్లు కూడా నివేదించింది. ఈ గణాంకాలు కువైట్ ఎదుర్కొంటున్న సవాల్ యొక్క తీవ్రతను నొక్కి చెబుతూ కొనసాగుతున్న సంక్షోభ సమయంలో భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి సైనిక భద్రత మరియు పౌర సంస్థల మధ్య జరుగుతున్న సమన్వయ ప్రయత్నాలను కూడా హైలైట్ చేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. వీడియోకి లైక్ చేసి మీరు ఛానల్ సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం.